నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు సుల్తాను తీర్పు. ఈ కథను రచించిన వారు శ్రీ సర్వేపల్లి సుబ్బారావు గారు. సుల్తాను తీర్పు. అరేబియాలో ఒక నగరాన్ని ఒక సుల్తాను పరిపాలించేవాడు. ఆ నగరంలో హసన్ అనే పేద యువకుడు ఉండేవాడు. అతను చాలా అందగాడు, గొప్ప గాయకుడును. అతను జమీలా అనే పేద పిల్లను ప్రేమించాడు. ఆమె కూడా గొప్ప సౌందర్యవతి. జమీలా సౌందర్యం చూసి ముగ్ధుడై ఒక అమీరు ఆమెను పెళ్లాడగోరి మధ్యవర్తులను పంపాడు. కానీ జమీలా తాను హసన్ను తప్ప మరెవరినీ పెళ్లాడనని అమీర్కు కబురు చేసింది. అమీరు జమీలాను తన ధనంతో వశపరుచుకోలేక ఒకనాటి రాత్రి తన జవాన్లను పంపి ఆమెను ఇంటి నుంచి బలాత్కారంగా తన ఇంటికి రప్పించుకున్నాడు. ఈ వార్త తెలుస్తూనే హసన్ సుల్తాన్ గారి భవనానికి వెళ్ళి తక్షణమే సుల్తాన్ గారి దర్శనం కావాలని ద్వారపాలకులతో చెప్పాడు. సుల్తాన్ గారు పడుకుని నిద్రపోయే సమయమని, మర్నాడు ఉదయం రమ్మని ద్వారపాలకులు హసన్తో అన్నారు. తెల్లవారే లోపల నాకు తీరని అన్యాయం జరిగిపోతుంది అన్నాడు హసన్ ఆందోళన కనబరుస్తూ. దానికి మేమేం చేయగలం? ఇప్పుడు సుల్తాన్ గారిని పలకరిస్తే మా పీకలు తెగిపోతాయి అన్నారు ద్వారపాలకులు. ఏమి చేయటానికి హసన్కు పాలుపోలేదు. అతను తన శ్రావ్యమైన గొంతెత్తి దీనంగా పాడసాగాడు. నిద్రపట్టక అటు ఇటు దొర్లుతున్న సుల్తాన్కు హసన్ సంగీతం అమృత వర్షంలాగా చెవుల పడింది. ఆయన తన నౌకర్లను పిలిచి ఆ పాడే మనిషిని ఇటు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. నౌకర్లు హసన్ను లోపలికి పిలుచుకుపోయి సుల్తాను ఎదుట హాజరు పెట్టారు. హసన్తో సుల్తాను, నీ గాత్రం చాలా బాగుంది, తెల్లవార్లు నాకు పాట పాడి వినిపించు, నీ కోరిక తీర్చుతాను అన్నాడు. నేను పాట పాడటానికి రాలేదు హుజూర్, న్యాయం కోసం వచ్చాను. నేను ప్రేమిస్తున్న పిల్లను ఒక అమీరు బలాత్కారంగా తీసుకుపోయాడు. తమరు అడ్డు పడకపోయినట్టయితే ఈ రాత్రి ఆయన ఆమెను పెళ్లాడేస్తాడు కూడాను. ఆమె మరొకటి భార్య అయిపోతే నా జీవితం ఎడారి అయిపోతుంది, నేను వెర్రివాణ్ణి అయిపోతాను అని హసన్ ఆక్రోశించాడు. సుల్తాన్ కొంచెం ఆలోచించి, నువ్వు తెల్లవారిన దాకా నాకు పాట వినిపించు, రేపు నీకు పూర్తి న్యాయం చేకూర్చుతాను, సరేనా అన్నాడు. హసన్ బరువెక్కిన గుండెతో కరుణరసం ఉట్టిపడేటట్లు తెల్లవార్లు పాటలు పాడాడు. తెల్లవారిపోయింది. సుల్తాను తన భటులను పిలిచి ఫలాని అమీరును వెంటనే పట్టుకురండి అని పంపాడు. అమీరు భటుల వెంట వచ్చి సుల్తాన్కు సలాములు చేశాడు. నువ్వు నిన్న రాత్రి జమీలా అన్న పిల్లను బలాత్కారంగా నీ ఇంటికి చేర్పించావట. అది నిజమైతే నిన్ను తీవ్రంగా శిక్షించవలసి ఉంటుంది అన్నాడు సుల్తాను. హుజూర్, ఇంతకు ముందే కాజీ వచ్చి మా ఇద్దరికీ వివాహం జరిపించారు. వివాహానంతరం మేమంతా విందులో ఉండగా తమ భటులు వచ్చి నన్ను తీసుకువచ్చారు. పెళ్లి విందు ఇంకా పూర్తి కూడా కాలేదు అన్నాడు అమీరు. సుల్తాను కళ్ళెర్రచేసి, నీవు జమీలాను బలాత్కారంగా ఎత్తుకుపోవటమే కాక ఆమె సమ్మతి లేకుండా పెళ్లి కూడా చేసుకుంటావా? ఎంత అన్యాయం! నీకు మరణదండన విధిస్తున్నాను అని తన భటులతో, ఈ దుర్మార్గుడికి వెంటనే మరణశిక్ష ఇవ్వమని వలీతో చెప్పండి అన్నాడు. భటులు అమీరును పట్టుకుపోయారు. ఇదంతా హసన్కు చాలా బాధ కలిగించింది. అతను సుల్తానుతో, హుజూర్, తమరు అప్పుడే అడ్డుపడి ఉంటే ఈ వివాహం తప్పేది కదా, తెల్లవారిన దాకా ఎందుకు తాత్సారం చేశారు అన్నాడు. సుల్తాను నవ్వి, హసన్, నువ్వు సజ్జనుడివి, ఈ అమీర్ చాలా పెద్ద దుర్మార్గుడు. ఇలాంటి పనులు ఎన్నో చేసి తన చేత అన్యాయం పొందిన వాళ్ళ నోళ్లు డబ్బుతో కట్టుతూ వచ్చాడు. తెల్లవారి లోపుగా వాడు నీ జమీలాను పెళ్లాడతాడని నాకు తెలుసు. అందువల్ల నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అమీర్ చచ్చిపోయాక వాడి ఆస్తికి జమీలా అధికారిని అవుతుంది. మీరిద్దరూ పెళ్లాడటానికి నేను అనుమతి ఇస్తాను. ఆ తర్వాత నువ్వు నా ఆస్థాన గాయకుడివిగా ఉండి ప్రేమ గీతాలు పాడుదువుగానివి అన్నాడు. తాను కోరిన దానికన్నా సుల్తాన్ హెచ్చుగానే న్యాయమే చేశాడని హసన్ అర్థం చేసుకున్నాడు. అమీర్ పొందే మరణశిక్షకు అచ్చంగా తన ఫిర్యాదే కారణం కాదని తెలిసి అతను కొంత ఊరట కూడా చెందాడు. ఆ తరువాత అతను జమీలాను వివాహం చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.